రెడ్డి గారి ప్రజాప్రభుత్వం మీద చార్జ్షీట్ అంటూ నిన్న హడావుడి చేసినటువంటి కూటమి గురించి ఒక మాట చెప్పాలి. ఇవాళ ఎన్నికలలో సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేనటువంటి ఏ ఒక్క పార్టీకి కూడా సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేనటువంటి వాళ్ళు, స్వయం ప్రకాశం లేనటువంటి ఒక అర్భక కూటమి ఇది. ఛార్జింగ్ లేని పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ అంటూ చేసినటువంటి హడావిడి కామెడీ షో తప్ప దీనివల్ల ప్రజలు ఏమాత్రం ఆసక్తి లేనటువంటి విషయం ఇది. ఎందుకంటే అసలు ఎవరు ఈ ఛార్జ్షీట్ అంటూ మాట్లాడుతున్నది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభండాలు, అబద్ధాలు, అసత్యాలతోటి ఛార్జ్షీట్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒక దొంగల ముఠ. ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ని ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో, ఈ కూటమి నాయకులందరూ ఛార్జ్షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఐఎంజీ భారత్ స్కామ్, అగ్రిగోల్డ్ స్కామ్, ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయని మాట్లాడుతున్నాడు. ఈ 5 ఏళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒక్క ఆధారంతో ఒక చోట అవినీతి జరిగిందని కానీ, లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి, అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఛార్జ్షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. మీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాదంటారా? జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, మహిళల అక్రమణ రవాణాలో నెంబర్ 2, దళితులపై దాడుల్లో నెంబర్ 4. ఇది మీ ట్రాక్ రికార్డ్. చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో, అప్పుల్లోనూ, అవినీతిలోనూ నెంబర్ 1గా ఉంచితే, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో 22వ స్థానంలో ఉంచితే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1వ స్థానంలోకి నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకొచ్చారు. ఇది రికార్డ్, ఎవిడెన్స్. మీరు రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతికి పాలు చేస్తే ఒక్కొక్క రంగంలో ఈ రోజు నెంబర్ 1కి తీసుకొస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఇది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్. కాకమ్మ లెక్కలు కాదు, మీరు మాట్లాడుతున్నట్టు కాకి లెక్కలు మాట్లాడడం లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయం దండగా అన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని 27వ స్థానంలో ఉంచితే ఆంధ్రప్రదేశ్ని, మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 6వ స్థానంలోకి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 24వ స్థానంలో ఉంచారు మీరు పాఠశాలలకు సంబంధించినటువంటి, గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించినటువంటి క్వాలిటీ, వాటి నాణ్యతలో మీరు తీసుకెళ్లి దాన్ని పట్టించుకోకుండా 24వ ప్లేస్లో ఉంచితే, మనం ఈ 5 ఏళ్లలో 7వ స్థానంలోకి తీసుకొచ్చాం. ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్లని డోర్ డెలివరీ చేసి అందరికీ కూడా అందించేటట్టు చేయడంలో నెంబర్ 2 ర్యాంకుని దేశంలోనే సాధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది మీకు మాకు ఉన్నటువంటి పోలిక. జగనన్న గారు ఈ రోజున మీలాగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, లంచాలు లేకుండా, ఎటువంటి వివక్షత లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించడం చేసినటువంటి నేరమా మీరు ఛార్జ్షీట్ వేయటానికి? మీరు ఎలాగూ చేయలేదు, దాన్ని చేసినందుక ఈరోజు తప్పుపడుతున్నారు. అదేవిధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని మంజూరు చేసి అందులో 22 లక్షల ఇళ్లని పేదలకు నిర్మించి ఇవ్వడమా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పు? చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో కట్టలేదు. కానీ ఈ రోజున 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నందుక ఈ రోజున ఛార్జ్షీట్ అని మాట్లాడుతున్నారు. 4 పోర్టుల్ని, 10 ఫిషింగ్ హార్బర్లని కడుతున్నందుక, నిర్మిస్తున్నందుక ఈరోజు ఛార్జ్షీట్ అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీరు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చి మొదటి సంతకాలని చెప్పి అక్క చెల్లెమ్మల్ని నిలువున మోసం చేస్తే, మరి 79 లక్షల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తీర్చి
వాళ్ళకి ఆసరాగా నిలబడినందుక జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఛార్జ్ షీట్ అని మాట్లాడుతున్నారు. 26 లక్షల మంది మహిళలకు చేయూత అందించి వాళ్ళ స్వయం ఉపాధి అవకాశాలను పెంచినందుక ఈరోజు ఆయన్ని తప్పుపడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఆధునీకరించి వైద్య సేవలన్నింటినీ కూడా ఈ రోజును పేద ప్రజలకు చేర్చినందుక గవర్నమెంట్ స్కూళ్లన్నింటినీ కూడా మెరుగుపరిచి దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద ఖర్చు పెట్టి ఈరోజు నెంబర్ 1 స్కూల్స్ గా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద పిల్లల్ని తయారు చేస్తున్నందుక మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడుతున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈ రోజున మహిళా సాధికారిత అంటే ఈ రాష్ట్రంలో చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. 50% మహిళలకి రిజర్వేషన్ చట్టం చేయడమే కాకుండా ఈ రోజున 75% సంక్షేమం అభివృద్ధి కేవలం అక్కచెల్లెమ్మల పేరు మీద ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు చెయ్యలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని అక్కసు కడుపు మంటతోటి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాం. 1.30 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి అదేవిధంగా 2.65 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకి ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారు. ఇవాళ మీకు చేత కాలేదు. ఇప్పటికీ కూడా మీరు భజన ఏం చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాలంటీర్లనే మేము కొనసాగిస్తామని చెప్పకపోతే మిమ్మల్ని ప్రజలు కొట్టేటట్లు ఉన్నారు. అందుకని ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఈ రోజున ప్రజలు ఓట్లు అడుగుతున్నటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని అడుగుతున్నాం. అవ్వాతాతల్ని ఏడిపించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. వాళ్ళని ఏడిపించి ఆఫీసుల చుట్టూ తిప్పి జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు దండుకుని వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక నామమాత్రమైనటువంటి పెన్షన్ కూడా ముప్ప తిప్పలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ 66 లక్షల మంది అవ్వాతాతలకి ఇంటి దగ్గరే కూర్చోబెట్టి 1వ తారీఖు ఉదయానికల్లా పెన్షన్ ఇస్తున్నందుక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా తప్పుపడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఏ రకంగా కూడా ఏ రంగంలో కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి పేదలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఈ రోజున అగ్రస్థానం కల్పిస్తూ అన్ని విషయాల్లో ముందుకు తీసుకుపోతున్నందుకు మీరు ఒక పెత్తందారుల మనస్తత్వంతో ఉన్నారు కనుకనే ఈ ప్రభుత్వం కొనసాగితే మనం మనుగడ సాగించలేమనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కూటమి పేరుతోటి మీరు చెప్తున్నవన్నిటి కూడా అబద్దాలు. ఏ ఒక్క రోజున మీరు ఇవి నిరూపించలేకపోయారు. ఇది ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ దగ్గర నుంచి అప్పులలో మీరు నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ను ఉంచితే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జీవన ప్రమాణాలు పెంచడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఈ రోజు వృద్ధి రేటు చూపిస్తున్నటువంటిది. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో కంటే ఇవాళ 4 రెట్లు ఉద్యోగాలు కల్పించినటువంటిది జగనన్న ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ వాలంటీర్లు మాత్రమే కాదు, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రమే కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ సెక్టార్ల దగ్గర నుంచి మీ హయాంలో దేనితో పోల్చుకున్నా కూడా 4 రెట్లు అధికంగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజా ప్రభుత్వంగా నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్య ద్వేషం ఒక్కళ్ళముగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమనేటటువంటి ఒక పిరికితనంతో ఈ రోజున కూటమి గట్టి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఈ ఛార్జ్ షీట్ కి బాధ్యత ఎవరిదంటే ఎవరు చెప్తారు? మీ మేనిఫెస్టోకి మీరు బాధ్యత తీసుకోరు ఎవరు కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు బదనాం చేసుకోవడం తప్ప మేము కాదంటే మేమని తప్పించుకోవడం. గతంలో కూడా మీరు హామీలు ఇచ్చారు, తప్పించుకున్నారు. మేనిఫెస్టోనే కనపడకుండా చేశారు. ఇవాళ మేనిఫెస్టో మీరు కనపడనివ్వరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరు. అదేవిధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మీరు బాధ్యత వహించరు. ఈ కూటమి తప్పించుకునేటటువంటి కూటమి తప్ప ఈ ఛార్జ్ షీట్ కు ఆధారపడి ఈ రోజున మేము నిరూపిస్తామని చెప్పేటటువంటి దమ్ము ధైర్యం కూడా ఈ కూటమికి లేదు. ఇదొక అబద్దాల కూటమి. మాట్లాడుతున్నవంతా కూడా అవాస్తవాలు, అబద్దాలు. ఈ ఛార్జ్ షీట్ అనేటటువంటి పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదు. నేరస్తుల కూటమి ఇది. ఇవి నేరస్తులు ఎవరైనా నీతులు చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అసలు కుంభకోణాలు చేసిన వాళ్ళు, అసలు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని మాట్లాడితే ఛార్జ్ షీట్ కు ఉన్నటువంటి పవిత్రత పోతుంది. దయచేసి ఆ మాట కాకుండా ఇంకొక మాట మాట్లాడితే ఈ దొంగల కూటమికి వర్తిస్తుంది అని అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు కావాలని
చంద్రబాబు గారిని కలిసేటటువంటి ఉత్సాహాన్ని చూపించాలని ఆవిడ హావభావాలు అన్ని విషయాలుగా ప్రకటించారు. చాలా బహిరంగంగానే తను పసుపును ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు గారి దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నం చేయడానికి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె ఇష్టానుసారంగా మాట్లాడారు. అనేక విషయాలు మాట్లాడారు. అనేకమైనటువంటి మాట్లాడారు. మాట్లాడినప్పుడు దానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, సమాధానం చెప్పలేదు. మేము కూడా ఆవిడ్ని చూసి చూడనట్లుగానే ఉన్నాం. కానీ కావాలని రెచ్చగొట్టాలనేటటువంటి విధంగా మాట్లాడుతున్న తర్వాత మహిళలు అనే పేరుతోటి మనం అన్నిటినీ కవర్ చేయాలనుకుంటే కుదరదండి. మహిళలు అనేటటువంటి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడం అని అంటే అది కుదిరేటటువంటి పని కాదు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, పార్టీ కేడర్ ఏమనుకుంటోంది, పులివెందుల ప్రజలేమనుకుంటున్నారు, అనేక కుట్రలని చూసినటువంటి వైఎస్ కుటుంబం మీద అనేక కుట్రలను చూసినటువంటి కడప ప్రజలు ఈ రోజున షర్మిల గారి విషయంలో వాళ్ళు ఎప్పుడో మాట్లాడారు. ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి విషయాలలో ఒకటో రెండో జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు తప్ప ఇది ప్రతిదానికి మహిళ అనేటటువంటి కార్డుని అడ్డం పెట్టుకోవడం అనేటటువంటిది సమంజసం కాదనేటటువంటి తెలియజేస్తున్నాను.